నేను చేస్తాను మ్యాజిక్ కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్ ఏంటంటే సాంగ్స్ లేవు అవే లాజిక్. ఓకే సూపర్ సినిమా చాలా బాగుంది. నేను ఉండేది రాజకొండ కింగ్డమ్ సినిమాలో ఉంటూ మా విజయ్ దేవరకొండ. మీ అందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా. సూపర్ సినిమా చాలా బాగుంది. బ్రదర్ సెంటిమెంట్ వేరే లెవెల్, యాక్టింగ్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అసలు. ఇంకొకటి ఏంటంటే నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే అవే ఓల్డ్ అవే అన్ని సినిమాలు మిక్సింగ్ చేస్తున్నారు. సినిమాలు కాస్ట్యూమ్స్ చేంజ్ చేయట్లేదు. సలార్ మూవీలో ఉన్న కాస్ట్యూమ్స్ ఏంటంటే అప్పుడు బెడల గొలుసులు, అవే కడాలు, అవే ముక్కుల పుల్లలు, అవే కాన్సెప్ట్లా. కొత్తగా లేవా, దొరకట్లేదా కాస్ట్యూమ్స్? అరే కొత్తగా తీయండి. ఒకప్పుడు సినిమా వస్తే 100 days 200 days ఉండేది, ఇప్పుడు 2 days 1 day సినిమాలు. రేపు ఐబొమ్మలు వస్తున్నాయి, చూస్తున్నారు, ఎవరు రావట్లేదు మూవీ థియేటర్కి. కొత్తగా తీయండి, చూస్తే 10 మంది చూసి బాగుంది నాలే. బాగుంది సినిమా, సూపర్, యాక్టింగ్ వేరు, సెంటిమెంట్ వేరు, కానీ కొంచెం డిఫరెంట్ కావాలన్న నాకు ఇది బాహుబలి చూసిన తర్వాత నుంచి ఇప్పటివరకు మాకు ఆ బాహుబలిని మించిన సినిమా నాకు ఇంకా చూడలే ఇప్పటివరకు. స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, కండలు బాగున్నాయి, 6 pack బాగుంది, డైలాగులు ఉంది. 5 minutes సచ్చుడో బతుకులో తెలిసేస్తా ఇప్పుడే అన్నాడు. ఒక డైలాగ్ ఉంది, అలా డైలాగులు తక్కువ ఉన్నాయి, డైలాగులు లేవన్నా. సినిమా తీయాలంటే రాజమౌళి సార్ 5 years టైం తీసుకునే సార్ మంచిగా తీయండి. ఒక్కసారి బ్యాక్ వస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ వస్తుంది. సూపర్, చాలా బాగా తీయాలి మూవీ. సినిమా బాగాలే అనట్లేదు, బాగుంది, ఎక్సలెంట్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కానీ డిఫరెంట్ కావాలన్నా. స్టోరీ ఏముంది చెప్పండి? బ్రదర్ కోసం పోతాడన్నా తీసుకురావడానికి. ఆయన తీసుకొచ్చి మధ్యలో చనిపోతాడు బ్రదరు, ఆయన రాగవుతాడు, ఈ విగ్రహం పెడతాడు, అంతే. అది కాన్సెప్ట్ ఇంతే, లైన్ ఏం లేదల్లా, అంతే సినిమా. మధ్యలో యాక్టింగ్లు, ఫైట్లు, 6 pack, బాడీ కటింగ్, ట్రిమ్మింగ్, రొటీన్. కొత్త తీయండి, మేము వెయిట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం. బాగుంది, కానీ సినిమా మాత్రం అయితే 200 కోట్లు. మా విజయ్ అన్న 35 floorల పైన కూర్చుంటాడు, టాప్లా కూసో భయ్యా. ఏం చెప్పాలి భయ్యా, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి అండ్ విజయ్ దేవరకొండ కలిసి ఒక మ్యాజిక్ చేశారు భయ్యా. సినిమా మాత్రం అల్టిమేట్. అనిరుద్ మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు చెప్పచ్చు సినిమాకి. విజయ్ కష్టం ఈ సినిమాలో 3 సంవత్సరాల కష్టం చూపించాడు. గౌతమ్ తిన్ననూరి అండ్ విజయ్ కమ్బ్యాక్. ఈ మూవీతో 100 కోట్లు పక్కా. శివసూరి సినిమాలో మాత్రం వేరే చూపించారు. అన్నదమ్ముల బాండింగ్ కానీ, లైక్ ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మొత్తం మామూలుగా సినిమా మాత్రం. విజయ్ ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ పక్కా చెప్తున్నాగా, 100 కోట్ల క్లబ్లో చేరుతాడు పక్కా. అది అంతే, విజయ్ ఈజ్ కమ్బ్యాక్. ఈ మూవీతో మామూలుగా లేదు, బీజియం కానీ, పాటలు కానీ, భాగ్యశ్రీ క్యారెక్టరైజేషన్, సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ విజయ్ పర్ఫార్మెన్సు, డిఓపి గారు కష్టం కూడా ఈ మూవీలో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే విజువల్ని చూపించడం కాదు, కట్టి పరిస్థితి మనల్ని చూడగానే ఆ లొకేషన్స్ కానీ, అందులో ప్రతి ఒక్కటి సినిమా మాత్రం ఒక అద్భుతం భయ్యా. పార్ట్ కోసం వెయిటింగ్. ట్విస్ట్ మాత్రం మామూలు లేదు, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది, వేరే చూపించారు. హిట్ పక్కా, బ్లాక్ బస్టర్. లేదు దేవర మ్యూజిక్, అనిరుద్ మ్యూజిక్ అంతే, దేవరకు దీనికి సంబంధమే లేదు. లేదు దానికి సంబంధం లేదు. ఏ సినిమాకి ఆ సినిమా బాగుంది. సినిమా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు, నేను చాలా పెద్దోన్నా పొడుస్తాను స్వామి. మావో సూపర్ సినిమా, ఎక్సలెంట్ అసలు. నా రేటింగ్ 5 star, కానీ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఇంకా కొంచెం చూపించాలి. చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్, నైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. సాంగ్ ఒకటే ఉంది, మూవీతో పాటు నడుస్తూ ఉంది. యా, ఇట్స్ గుడ్. మనకి తెలుస్తుంది జనరల్గా సత్యదేవ్ గారిది కూడా చాలా ఈక్వల్గా ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారితో సమానంగా ఆయన కూడా చేశారు. అనిరుద్ మ్యూజిక్ బాగుందండి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ, వాళ్ళిద్దరే మెయిన్. హీరోయిన్ వాజ్ యాడ్ ఆన్. మేబీ part 2లో ఇంకా ఎక్కువ బెటర్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము. అవును, 2 portions కింద అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. బాగా చేశారండి, ఆవిడ బాగా చేశారు. 4.5కి డైనమైట్లా ఉన్నాడు. ఈ సినిమాలో ఏమైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అద్భుతమైన ఎడిటర్ నవీన్ నులి, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్. ఇక విజువల్స్ అయితే మరి ఇప్పుడు కూలీ సినిమాకి చేస్తున్న గిరీష్ ఆయన మలయాళం ఫోటోగ్రాఫర్.
టెక్నికల్గా అద్భుతమైన టీము. ప్రొడక్షన్ ఎవరు? నాగవంశీ, సితార నాగవంశీ గారు. ఫార్చ్యూన్ 4 అంటే త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ. అంటే ఇంక ఇంటలెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ బోర్డు మీద. సో ఇవన్నీ చాలా అద్భుతంగా తీసి యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి చల్లబడుతుంది. మీ సినిమా అనేది ఒక అండర్ కవర్ కాపు థ్రిల్లర్ మూవీ అన్నప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి అంత బాగా తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి, అంటే మన తెలుగు బ్రాడ్ పిట్ అంటున్నాను నేను, ఆయన లుక్స్ ఎలా ఉన్నాయంటే ఈయన ఒక ఇంటర్నేషనల్ మూవీలో చేస్తే ఒక టామ్ క్రూజ్ లెవెల్లో స్పై థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తోంది. అటువంటి వ్యక్తితో ఇంకా బాగా మంచి ఫైట్స్, ఇంకా చాలా హై లెవెల్ హై ఆక్టైన్ యాక్షన్ అంటారు. టామ్ క్రూజ్ లెవెల్ యాక్షన్ సీన్స్ చేయలేకపోయారు. మిగిలిన సెంటిమెంట్ సీన్లు కానీ, సటిల్ కామెడీ కానీ, గౌతమ్ తిన్ననూరి ఆ సెన్సిబుల్ డైరెక్టర్ అంతా అద్భుతంగా చేశాడు. బట్ యాక్షన్ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది ఒక అండర్ కవర్ కాపు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళి మాఫియా డాన్స్, కార్టెల్స్, డ్రగ్ కార్టెల్స్, గోల్డ్ కార్టెల్స్తో ఫైట్ చేసే మూవీ కాబట్టి మెయిన్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ అదర్వైజ్ మళ్ళీ విజయ్ దేవరకొండ చాలా అందంగా ఉన్నాడు, అయినా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు బాడీ చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. ఎంత బాగున్నాడు విజయ్ దేవరకొండ. ఆ లుక్స్ మనకి అంత అందమైన ఫేస్ కట్, భాగ్యశ్రీ బోర్సే అందం. ఇంకా ఆ అబ్బాయి సత్యదేవ్ చాలా చాలా బాగున్నారు, యాక్టర్స్ బాగున్నారు, అంతా బాగుంది. బట్ యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం బాగుంది. సినిమా బాగా హెవీ ఉందన్న, బాగా హెవీ ఉంది సినిమా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉన్నది, మొత్తం ఇట్లా లేకుండా సేమ్ ఉన్నది. ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉన్నదన్న. ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. మనం ఏం చేయలేదు దానికి. దేవర ఇది సేమ్ ఉన్నాయి. ఎన్టీఆర్ అదే పడవలు, అదే ఆదివాసీలు. కాకపోతే దేవర కూడా ఆచార్యలే ఉన్నదే, ఇందులో ఉన్నది అందులో ఉన్నాయి. కాకపోతే ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ బేసిక్, ఆయన వేసిన స్టెప్పులు, ఆయన మూమెంటు, ఆయన లుక్కు ఆ సినిమాని ఆయన ముందుకు నెట్టింది. దానికంటే ఇంకా ఈ సినిమా ఇంకా హెవీ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ నచ్చుతానేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. మొత్తం హెవీ అన్న, మొత్తం హెవీ. నచ్చదంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు మనిషి అనేవాడు ఒక తీరు ఉన్నాడు అన్న, ఉదయం నుంచి సాయంత్రం వరకు మారుతూ. ఇప్పుడు మనిషి అనేవాడు 10 నిమిషాలకు ఒకసారి మారుతూ ఉంటుందన్న. ఒకసారి నవ్వు వస్తుంది, ఒకసారి ఏపీ వస్తుంది, ఒకసారి బాధ వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. సినిమా అంటే అది ఉండాలి. హీరోయిన్కి హీరోకి ఏం లేదు. సాంగ్ కూడా పెద్దగా ఏం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండే వరకు మొత్తం ఆ ఫ్లైట్ తీసుకుపోయాడు. ఈడ ఎక్కింది, ఆడ దిగింది అంతే. బాగా హెవీ, బాగా హెవీ అయిపోయింది. ఎవరి యాక్టింగ్ అయినా సినిమా హెవీ ఉంటే కష్టం అన్న. ఆల్రెడీ దేవర్లో ఉన్న స్టోరీ కదా, కొత్త స్టోరీ ఏమున్నది? దేవర్లో ఉన్నది కూడా ఆచార్యలో ఉన్న స్టోరీ కదా, కొత్తగా ఏమున్నది? అది సినిమా అనేది వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చితే హిట్ అయితే. కొంతమంది ఏంటంటే రొమాంటిక్ ప్రకారంగా లేదా రొమాన్స్ ప్రకారంగా వస్తారు సినిమాకి. అట్లా వస్తే డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. అట్లా రాకండి, ఎమోషన్ ప్రకారంగా రండి. దేవరా లెక్క సేమ్ దేవర కోతలే, దేవర మొత్తం చరిత్ర అంతా దేవర సినిమాలో ఉన్న చరిత్ర అంతా ఇక్కడ పెట్టినట్టుంది. కానీ నేను ఇంకా అద్భుతంగా తీశారు సినిమాని, బాగా తీశారు సినిమాని. పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా అవుతుంది. నా వరకు కాదు, చాలా మందికి బోర్ వచ్చేసింది సినిమాని. ఆ ఇంటర్వెల్ షార్ట్ ఒకటి, క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా, మిగతాది ఏం బాగాలేదన్న. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రంగానే అనిపించింది నాకు కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఆర్ఆర్ఐ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పితే ఏమీ లేదు. చాలా హై మూమెంట్స్ ఉన్న సీన్స్, పెట్టాల్సిన మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే గౌతమ్ తిన్ననూరి గారు మరి ఏమనుకున్నారు, ఏదో కంగారుగా తీసినట్టు తీశారు. ఫస్ట్ హాఫ్ ఓకే స్లోగా ఉంది, ఏదో చూసాం అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా నాసిక్గా తీసి నీరస మార్చేశారన్న. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ గారు లేకపోతే మంచిది అనిపించింది. ఆవిడ ఏ కథకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆవిడ అది ఒక రొమాన్స్ సాంగ్ కోసం ఏదో ట్రైలర్లో చూపించారుగా, ఆ సాంగ్ కూడా లేదు. బట్ ఒకే పార్ట్ కింద సినిమాని తీస్తే అది కంబ్యాక్ హీరో అనుకోవచ్చు, హిట్ అవుతుంది సినిమా. కానీ వీళ్ళు అనుకున్న 2 పార్ట్స్ అనుకుని ఇదే ఇంట్రడక్షన్ కోసం తీసినట్టు ఉంది. ఏం పని లేదు. ఫస్ట్ హాఫ్ నీరసంగా ఉంది, సెకండ్ హాఫ్ నీరసంగా ఉంది. ఇదే కూడా పోద్ది అన్న సినిమా. ఎందుకంటే ఇంత ఫ్లాపులు ఉండి ఇంత ట్రోలింగ్ చేసిన తర్వాత కూడా కొంచెమైనా సరే కథలో జడ్జిమెంట్ ఉండాలన్న. అది హీరోకైనా సరే. ఇంకా నాగవంశీ గారు అంతలేదు ఇంతలేదు, బ్లాక్ బస్టర్ మీరు కుమ్మేస్తారు అని చాలా హైప్ పెంచారు.
చూపించారు. అంటే ఆ ఇంటర్వ్యూలు కేవలం హైప్ కోసం పనికొస్తుంది తప్ప సినిమాలో మాకు ఎటువంటి ఇంపాక్ట్ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఒకేలా ఉంది. బట్ సెకండ్ హాఫ్తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్ ఒక బిలో యావరేజ్ మూవీ ఏందన్నా బ్రదర్ సెంటిమెంట్ ఒక్క సీన్లోనే అది ఎమోషన్ కనెక్ట్ అవుతుందన్న. అవసరమైన ఎమోషన్ సీన్స్ అనిపించింది. ముఖ్యంగా సత్యదేవ్ గారి కన్నా విజయ్ దేవరకొండ కన్నా వెంకటేష్ అనే విలన్ రోల్లో మనకు కొత్తగా స్పీచ్లో ఎమోషనల్గా మాట్లాడారు కదా, తను మాత్రం క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా బాగా నటించాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరికన్నా ఇరగదీశాడని చెప్పాలి విలన్ రోల్. బట్ మామూలుగా చూసుకుంటే ఒక బిలో యావరేజ్ ఒకసారి అయితే విజయ్